సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం జిమ్ టూర్ అయితే చేయబోతున్నామంట. అంటే లైక్ జిమ్ ఎట్లుంటుంది, ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిది, ఇంకా ట్రైనర్స్, అట్లా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తామన్నమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందిరా అంటే, సో మెయిన్లీ మన ప్రీవియస్ వీడియోస్కి మ్యాక్సిమం 5 to 6 ఈజీగా 10 వరకు వచ్చినాయి కామెంట్స్. సో అందుకనేసే ఈ జిమ్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఎవరో కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి మెయిన్ అడ్మిన్ బ్లాక్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ క్యాంటీన్ దగ్గరనే జిమ్ అయితే ఉంటుంది. సో లెట్స్ గో. సో గైస్, మనం పియూ సర్కిల్ నుంచి స్ట్రైట్కి రాగానే ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంటుంది. సో క్యాంటీన్ ఆపోజిట్లోనే మనకు ఫిట్నెస్ సెంటర్ అనేసి ఉంటుంది అనమాట. సో అదే జిమ్ ఇక్కడ ఉంటుంది. సో మనం వచ్చేయండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక మనం ఫీ స్ట్రక్చర్ ఏంటిది అంటే లైక్ ఇయర్కి ఎంత కట్టాలా, సో మొత్తం ఒకటేసారి కట్టాలా, సో ఆ పేమెంట్ గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుందాం. సో గైస్, ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి లైక్ మెయిన్ రిసెప్షన్ లాగా అనమాట. సో ఇక్కడ ఫీజు వచ్చేసి పర్ ఇయర్కి 5500 అయితే ఉంటుంది. సో మనము మార్నింగ్ 5 to అండ్ ఈవినింగ్ 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. సో మనం ఇయర్ స్టార్టింగ్లోనే 5500 అయితే పే చేయాలన్నమాట. సో పే చేసిన తర్వాత మనకు ఒక యాక్సిస్ కార్డు అయితే ఇస్తారు. లైక్ సో ఇలా అయితే ఉంటుందన్నమాట యాక్సిస్ కార్డు. సో ఇక్కడ మనకు ఏ టైం సెలెక్ట్ చేసుకుంటామో పర్టికులర్ ఒక 1 hour ఉంటుంది పర్ డేకి. 5500 కట్టుకుంటే డేకి 1 hour, మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఏదో ఒక 1 slot అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ కార్డ్ అయితే ఇస్తారు. సో ఈ కార్డు తీసుకొని వస్తే మాత్రమే అలవ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా ఐడి కార్డ్ని అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకొని పంపిస్తారు అన్నట్టు లోపలికి. సో ఈ కార్డు ఇక్కడ పెట్టేసి ఎంటర్ అయితే అయిపోవాలి. సో అండ్ ఇక్కడ పక్కనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ ఎంత జిమ్ చేయాలా, ఎంత డైట్ ఏం ఫాలో చేయాలా, హ్యాబిట్స్ ఏమేమి నేర్చుకోవాలా అన్నట్లు. అండ్ డూస్ డు నాట్ డూస్ అన్నీ కూడా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫోన్స్ అయితే అస్సలు అలో ఉండదు. అంటే లైక్ లోపల కెమెరాస్ తీసుకోవడం కానీ, స్నాప్స్ పెట్టుకోవడం కానీ, సో ఇట్స్ నాట్ అలౌడ్ అనమాట. సో కెమెరా అయితే అసలు అలా ఉండదు. అండ్ అవి ఇక్కడ కూడా ఉంది కెమెరా అండ్ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనేసి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న ఏరియా లాగా ఉంటుంది. సో చూసేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇట్లా టోటల్ స్పేషియస్గా ఉంటుందన్నమాట. అంటే లైక్ వార్మప్స్కి కానీ, ఇన్ కేస్ గర్ల్స్ సపరేట్ చేసుకోవాలనుకున్నా కానీ సో ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది ఇట్లా. సో ఇది వచ్చేసి టోటల్ గర్ల్స్కి సపరేట్ ఏరియా అనమాట. సో ఇక్కడ మిర్రర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటారు. అండ్ ఇది వచ్చేసి బంపింగ్ బాల్ సంథింగ్ ఏదో అంటారు, ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దట్. అండ్ సో దిస్ ఈజ్ సపరేట్ ఫర్ గర్ల్స్ ఏరియా అనమాట. ఇన్ కేస్ మీరు బాయ్స్ సపరేట్గా, ఐ మీన్ గర్ల్స్ బాయ్స్ కూడా కంబైన్గా చేసుకోవచ్చు. సో అది అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్దాం, వచ్చేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట జిమ్కి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు రైట్ సైడ్ థ్రెడ్మిల్ సంథింగ్ ఏదో అంటారు, ఐ హ్యాడ్ నో బెటర్ ఐడియా అబౌట్ దట్. సో రన్నింగ్ వాకింగ్ చేస్తారు కదా, సో ఆ ఏరియా అనమాట ఇది. సో స్ట్రైట్గా ఉంటాయి అన్నీ ఇవి. అండ్ ఇది వచ్చేసి సైక్లింగ్గా సంథింగ్ ఏదో అంటారు, ఐ హ్యాడ్ నో ఐడియా. సో జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. సో జిమ్ ఎట్లుంటుంది అనేసి మీ అందరికీ ఒక ఐడియా రావడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నిల్చొని మనం పార్క్లో చేస్తాం కదా, మన ఇంటి దగ్గర పార్క్స్ ఉంటాయి, సో ఆ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ ఇవంతా కూడా సైక్లింగ్స్ లాగా అయితే ఉంటుంది, సైక్లింగ్ చేయడం. అండ్ సో ఇవన్నీ కూడా సైక్లింగ్సే. సో ఇంకా వీటంతటి గురించి మనకు అస్సలు ఐడియా లేదు, అవన్నీ అంతో ఇంతో తెలిసినవి ఉన్నాయి. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఒక అన్న ఉన్నాడు అనమాట. సో అన్నని కొంచెం గైడ్ చేయమందాం మనకు కూడా. ఇది మామూలుగా ట్రైసెప్కి, సారీ ట్రైసెప్ ఎక్సర్సైజ్. అది వెయిట్, ఇది వెయిట్. అండ్ ఇంకా మన ఇష్టం, ఇది మామూలు బేసిక్ వెయిట్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇంకంతే. కెపాసిటీ బట్టి ఒక 55 kgs 75 kgs ఇవన్నీ కేజెస్. మామూలుగా ట్రైసెప్ జస్ట్ ఇలా బెండ్ అవ్వకుండా
ఇది మామూలుగా ట్రైసెప్, అది ఇంక బైసెప్ ఎక్సర్సైజ్, అది చూపించు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇంకా పట్టుకునేది ఇది ఇట్లనా? అమ్మో పైకి పోలే ఇంకా. ఒకటేసారి చేస్తే రేపు లేలేము, సో నెక్స్ట్ చూద్దాం ఇంకా. సో ఇది బైసెప్ కదానా? చెస్ట్. ఓకే, అంటే జస్ట్ 1 అవరే కదా ఉండేది. అంటే బయట ఎట్లుంటుంది అంటే అన్లిమిటెడ్ టైం ఉంటుంది, ఏ టైం అయినా పోవచ్చు, ఏ టైం అయినా రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఏ టైంకి మాట్లాడుకుంటామో, అంటే ఫస్ట్లో ఏ టైం మాట్లాడుకుంటామో ఆ టైంలోనే రావాలి, అంతే కదా? 4:30 నుంచి 5:30 వరకు. సో అది మనం ఏ టైంకి అయితే స్లాట్ బుక్ చేసుకుంటామో సో ఆ స్లాట్లోనే రావాలన్నమాట డైలీ. అంటే మార్నింగ్ ఈవినింగ్ రోజుకి ఒకసారి 1 అవరే. సో పర్ డేకి 1 అవర్ అంతే. అండ్ ఇది వచ్చేసి చెస్ట్కి. ఇదేందన్నా? ఇది చెస్ట్. ఇది మామూలు పైన, ఇది ఏంటంటే మధ్యలో ఇది మిడిల్ లైన్ వస్తుంది. మనకి ఎప్పుడు వస్తుందో అది. మనం నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదాం బ్రో, ఇఫ్ ఇన్ కేస్ వీలైతే. ఇదేంది అంటే ఎట్లా చేసేది? ఓకే, సో ఇది చేయడం వల్ల ఇక్కడ బ్యాక్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 6 months. నాది ఇంకా అలా బ్రేక్ కాలేజ్ టైమింగ్స్ వల్ల నేను ఫస్ట్ మార్నింగ్ తీసుకున్నా 5కి. ఒక 1 month వెళ్ళిన తర్వాత మార్నింగ్ లెగడానికి చిరాకు వచ్చింది. తర్వాత ఈవినింగ్ మార్నింగ్ 5కి తీసుకున్నాను, తర్వాత ఈవినింగ్ తీసుకున్నాను 7:30కి. మెస్ టైమింగ్లో తీసుకున్నా, ఆ మెస్ వల్ల మళ్ళీ ఈ టైంలో రావాల్సి వస్తుంది ఇంకా అలా బ్రేక్. సో గాయస్, ఇక్కడ వచ్చేసి మన పారుల్ యూనివర్సిటీలో నా ఓన్లీ జిమ్కి ఒకటే అని కాదు కానీ, బట్ టోటలీ పారుల్ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ సౌత్ వాళ్ళు, నాట్ ఓన్లీ నార్త్ వాళ్ళు బ్రో, ప్రతి ఒక్కరు ఉంటారు. సౌత్ వాళ్ళ నుంచి నార్త్ వాళ్ళ వరకు, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్, ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ప్రతి ఒక్కరు ఉంటారు. అండ్ ఫారినర్స్ కూడా ఉంటారు, లైక్ నైజీరియా, సో అట్లాంటి వాళ్ళు. సో ఈజ్ ద గాయ్. హాయ్ బ్రో, వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from Zimbabwe. Zimbabwe. So from past how many days are you doing in gym? It's a week now. 1 week. 1 week. Okay. What's your name? Dylan. 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 Okay, this is Kedarnath. సో గైస్, ఇది వచ్చేసి బ్యాక్ చూసినారు కదా, లెట్స్ ట్రై వన్స్. పైకి వేసిపోయేది అట్లున్నా నేను, వద్దులే. జిమ్నాస్టిక్స్ అన్నీ మనతో అవ్వవు బ్రో. మనం ఏదో రోజు జిమ్ జాయిన్ అయ్యి మనం కూడా చేద్దాం. అండ్ ఇది వచ్చేసి పడుకొని చేసేది అది. అండ్ ఇది వచ్చేసి ఏదో సంథింగ్ వెయిట్ ఉంది, మనం లేపలేము. లెట్స్ ట్రై వన్స్. సో సాంగ్స్ ఉన్నాయి, సో అడ్జస్ట్ అవుదాం అంతే. ఒకసారి లేపనీకైతే ట్రై చేద్దాం బ్రో. డన్ బ్రో. ఇంకా నెక్స్ట్ ఇవంతా కూడా డంబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ప్రతి వెయిట్ 20 mm నుంచేమో స్టార్ట్ ఉంది. 20 కాదు, 10 కూడా ఈజీగా ఉంటుంది. సో 10 kgs నుంచి స్టార్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ జిమ్లో ఈ సెషన్ టైమింగ్స్కి వచ్చేసి ఒక ఏమంటారు సీనియర్, అంటే ఏజ్లో సీనియర్ కాదు, బాడీలో సీనియర్ అనమాట ఇతను. కెన్ ఐ నో యువర్ నేమ్? అష్రఫ్. యువర్ ఫ్రమ్ గుజరాతా? ఓకే, ఆయన పేరు వచ్చేసి అష్రఫ్ అంట. సో జిమ్లో సీనియర్, అంటే బాడీ బిల్డింగ్లో సీనియరు. సో చూడండి ఎట్లున్నాయో, అది మా ఇంటి పునాదు ఏమంటారు పిల్లర్ ఉంటుంది కదా, అట్లుంది అతని చెయ్యి. ఒకసారి చూడండి ఇక్కడ.
అండ్ ఇవన్నీ డంబుల్స్. ఇవి చూడండి, పెద్ద పెద్ద డంబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎత్తురా. వద్దురా పడిపోతావు వెనక్కి. ఈ అమ్మలే ఎట్లా చేస్తూ అసలు ఇది నాతో కాదయ్యా, వద్దులేబా. సో ఇక్కడ నీస్ పెట్టి చేయాలనుకుంటా, అంటే ఇక్కడ బొమ్మ ఉంది, సో అది చూసి చెప్పినా నేనైతే. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బ్రో. పుల్లప్స్ చేయడరా, పుల్లప్స్ ఎక్కడ ఉంది? పుల్లప్స్ చేద్దాం బ్రో. చాలా రోజులైంది ఇంట్లో ఉన్నప్పుడు ఆపుకోకుండా ఒక 5 or 10 చేస్తా అండి. ఇప్పుడు చూద్దాం ఎన్ని చేస్తాము ఒకసారి. అమ్మాయిలు కూడా వస్తారు, బట్ ఈ టైంలో అయితే లేరు బ్రో. లైక్ 6 to 7 అండ్ 7 to 8 ఎక్కువ వస్తారు. సో ఇది లోపల జిమ్ మొత్తం ఇట్లుంది. అండ్ ఇక్కడ కూడా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నట్లనే. సో పడుకొని చేయడం కానీ, లెగ్ ప్రెస్ కానీ, అండ్ ఇవన్నీ. సో వెయిట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇదన్నమాట. మనం ఎప్పుడు వస్తామో బ్రో జిమ్కి? నాకు కూడా బాడీ బిల్డ్ చేయాలా అని ఉంటుంది, బట్ కుదరదు. సో గైస్ దీని యూసేజ్ ఇట్లా అనమాట. చెప్పినా కదా నేను అప్పుడు మోకాలు పెట్టుకొని సంథింగ్ ఏదో చేస్తారనేసి. సో ఐ గెస్ ఇట్ రైట్ బ్రో, అండ్ దిస్ ఈస్ దట్. సో గైస్ చెప్పడం అయితే మర్చిపోయినా. సో మొత్తం అంతా ఏసీలు ఉన్నాయి, చల్లగా ఉంది బ్రో. సో ఇక్కడ పుల్లప్స్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, సో వీ కెన్ యూస్ దట్ ఆల్సో. సో గైస్ ఫైనల్గా ఇక్కడ వెయిట్ మిషన్ కూడా ఉంది. సో వెయిట్ చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం. అక్షరాల 62 ఉన్నా, చాలా తగ్గిపోయినా బ్రో. లైక్ నేను ఇక్కడికి రాకముందు 72 ఉంటే, అరౌండ్ 72, 73 అట్లా. ఇప్పుడు 62 అయినా. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ బ్రో. సో అది గాయ్స్, ఈ జిమ్ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ ఆ మ్యూజిక్ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, సో ఐ కాంట్ డూ ఎనీథింగ్, వీ షుడ్ యాక్సెప్ట్ ఆల్. అండ్ అది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీ అందరికీ నచ్చితే మాత్రమే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధాకరమైన విషయం ఏంటంటే మ్యాక్సిమం మన వీడియోస్ని అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటారు కదా, వాళ్ళే చూస్తున్నారు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ గివ్ బెటర్ కంటెంట్, నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఈజ్. అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి కాలేజ్ గురించి, జిమ్కు, దానికి దీనికి అని. సో మ్యాక్సిమం ఇవే చేస్తున్నా. అండ్ అది కాక కాలేజ్లో కదా, సో బయటికి వెళ్ళడానికి కూడా టైం లేదు. అండ్ అది కాక ఇప్పుడు ఎగ్జామ్స్, సో టైట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసిన. లైక్ మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఇన్ 2-wheeler సోలో రైడ్. సో అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు కానీ, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్. మీరు అడిగిన జిమ్ వీడియోని అయితే పెట్టేసిన, అండ్ ఐఎమ్ డన్ విత్ ఇట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదన్నా చేయాలనుకుంటే, లైక్ ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే, సో ఏం చేయాలో చెప్పండి, లెట్స్ డూ దట్ ఆల్సో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.